వన్ మోర్ బ్యాంగిల్ సెట్ మేకింగ్ వీడియో ఒకసారి చూసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్రియేషన్స్. ఈ ప్యాచెస్తో ఎలాగ స్టిక్ చేసుకోవాలో మేము ఆల్రెడీ చూపించా కదండి. కొన్ని ప్యాచెస్ని ఇలా వాటి నుంచి డివైడ్ చేసిన తర్వాత దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా కవర్ కనిపించకుండా. సో ఇవి మన దగ్గర రెడీమేడ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవే కాదండి, లోటస్ బ్యాంగిల్స్ కావాలన్నా లోటస్ ప్యాచెస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వ్రాపింగ్ బ్యాంగిల్స్ కూడా, ఆల్రెడీ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరికన్నా ఓన్గా మేకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మా దగ్గర నుంచి మీకు అవైలబుల్గా ఉంటే ఆర్డర్ చేసుకోండి. సో ఇలా నేను ఈ సెట్ కోసం అయితే ఫస్ట్ ఈ ఒక బ్యాంగిల్కి కార్నర్స్ కనెక్ట్ చేసుకుంటూ ఒక సెట్ 2 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను. సో తర్వాత మిగిలిన బ్యాంగిల్స్కి ఇలాగ నేను ఏదైతే షేప్స్ కట్ చేశానో ఇప్పుడు రెడీమేడ్ మీకు ప్యాచెస్ అని చెప్పాను కదా అనమాట. ఇది చూస్తే మీరు ప్యాచెస్ తీసుకున్నప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా ఐడియా వస్తుంది. దీని గురించి నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పెద్ద సైజువి ఒక స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నాను, గ్లాస్ కుందన్స్. వీటి మధ్యలో వీటిని అరేంజ్ చేసుకున్నాను. నాకు మొత్తం అన్నీ కూడా ఏ ప్యాచెస్ వేస్తే హెవీగా అనిపించింది. సో నేను అందుకని చెప్పి డిజైన్ క్లియర్గా తెలియడం కోసం మధ్యలో వీటిని అవైలబుల్. మీకు ఫుల్గా కావాలనుకుంటే కనుక ఫుల్గా ఆ ప్లేస్లో కూడా వీటిని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఎలిగేటెడ్ క్లిప్స్తో వాటిని అలాగా స్ట్రాంగ్గా పట్టుకొని ఉండేలాగా, ఎందుకంటే మనము ఏవైతే రెడీమేడ్ తీసుకున్నామో అవి ఊడిపోకుండా ఉండడం కోసం, గట్టిగా స్టిక్ అవ్వడం కోసం వీటిని అలా పెట్టుకుంటాం అనమాట. మీ దగ్గర కనుక ఈ క్లిప్స్ అవైలబుల్ లేకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఉండేటువంటి బట్టల క్లిప్ అని చెప్పి పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టిన తర్వాత వాటిని కనీసం ఒక గంట సేపైనా వదిలేయాలండి. తర్వాత వీటి కార్నర్స్లో నేను మళ్ళీ రౌండ్ షేప్ స్మాల్ కుందన్స్ని అంటించుకున్నాను, ఈ గ్యాప్స్ని కవర్ చేయడానికి అనమాట. తర్వాత వీటిని మనం వదిలేయాలండి, కనీసం ఒక 2-3 గంటలైనా సరే దీన్ని టచ్ చేయకుండా వదలాలి. వదిలితేనే ఇవి స్ట్రాంగ్గా అంటుకుంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇది చేయాలి. తర్వాత నేను మధ్యలో ఉండే బ్యాంగిల్స్ అన్నీ కలిపి ఇలా ఒకేసారి చేసుకోవచ్చు. ఒక బుక్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకొని వాటి మధ్యలో ఒక బ్యాంగిల్కి ఫస్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా 4 సైడ్స్ వచ్చేలా గ్యాప్ వచ్చేలాగా అంటించుకున్న తర్వాత మళ్ళీ ఆ ఒక్క బ్యాంగిల్ని పెట్టుకుని మిగతా బ్యాంగిల్స్ అన్నీ దాని పక్కనే ఉండేలాగా ఉండి మధ్యలో ఒక బుక్ను పెట్టామనుకోండి, దానికి గట్టిగా స్టిక్ అయిపోతుంది అనమాట, అది కదలదు. సో అప్పుడు మనం అన్ని బ్యాంగిల్స్ కలిపి ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వర్క్ ఇలాంటి టెక్నిక్స్ తెలియడం వల్ల ఏమవుతుందంటే వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీరు రెడీమేడ్ బ్యాంగిల్స్ తీసుకున్నారనుకో, సపోజ్ వ్రాపింగ్ చేసిన బ్యాంగిల్స్ తీసుకొని అన్ని బ్యాంగిల్స్ ఒకేసారి చేసుకోవాలి. ఇలాంటి టిప్స్ మా ఛానల్లో చాలా ఉంటాయండి. ప్రతి వీడియోలోని ఏదో ఒక టిప్ ఇస్తూనే ఉంటాం మనకి, కాబట్టి మా ఛానల్ని వెంటనే ఫాలో చేసుకోండి. సో ఇలా ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. దీని ప్రిపరేషన్ అయిపోయింది. ఇది ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.